రోజు రోజుకు సమాజంలో దారుణాలు జరుగుతున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ సమాజంలో దోషులుగా నిలబడుతున్నారు. రోజు ఏదో ఒక మూలన ఆడపిల్లలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక వ్యక్తి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఈ విద్యలో ఆ యువకుడు ఆరితేరిపోయాడు. అమ్మాయిలను మోసం చేసే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు బట్టతలను కవర్ చేసుకుంటూ విగ్గు పెట్టుకొని మరీ అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేశాడు. ఇలా అతడు ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అతడి పేరు కార్తీక్ వర్మ. అతడు సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐ అంటూ మహిళలను నమ్మిస్తూ వస్తున్నాడు. అతడికి బట్టతల ఉండటంతో విగ్గు పెట్టుకుని మరీ మోసాలకు పాల్పడుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా మహిళలను ట్రాప్ చేస్తూ విగ్గు పెట్టుకుని ఉన్న అందమైన ఫోటోలను చూపించి వారిని వలలో వేసుకున్నాడు. అతను ఒక ఎన్ఆర్ఐ అంటూ అమ్మాయిలను తన వలలో వేసుకుంటూ ఇప్పటి వరకు 20 మంది యువతులను మోసం చేశాడు కార్తీక్ వర్మ. సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వాళ్లతో కొన్ని రోజులు సహజీవనం చేసేవాడు. ఆ తర్వాత వ్యక్తిగత సమయంలో తీసిన ప్రైవేట్ ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ బ్రతుకుతున్నాడు. తాజాగా కూకట్పల్లిలో ఒక అమ్మాయిని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు కార్తీక్ వర్మ. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం కూపి లాగారు. అతడి మోసాలు బయటకు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు.